కి మంచి మంచి ఛాన్సెస్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఇంటర్మీడియట్లో అలాంటి ఛాన్సెస్ ఎక్కువ వస్తాయండి. జనరల్గా ఐఐటి, ఎన్ఐటీలు లేకపోతే టాప్ యూనివర్సిటీల్లో కంప్యూటర్ సైన్స్ చదివేసి లక్షల్లో ప్యాకేజ్ తీసేసుకుందాం అనుకునే వాళ్ళు ఒక టైప్ అయితే, ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి ఎంఎస్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఉంటారులేండి. వాళ్ళు కాకుండా దేశానికి సేవ చేద్దాం, దేశంలో ఏదైనా మంచి సర్వీస్, ముఖ్యంగా రక్షణ రంగంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి చోట్ల సర్వీస్ చేద్దాం అనుకునే వాళ్ళు ఇంకో రకం ఉంటారండి. వీళ్ళకి మంచి ప్యాషన్ ఉంటుంది, యూనిఫామ్ సర్వీస్ ముఖ్యంగా డిఫెన్స్లో చేయాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఎన్డీఏని మించింది లేదండి. ఆల్మోస్ట్ ఆల్ సివిల్ సర్వీసెస్కి ఈక్వల్ అన్నట్టు. ఎందుకంటారా, లెవెల్ 10 పే అనేది ఇక్కడ ఇస్తారు. లెవెల్ 10 అంటే ఉద్యోగంలో జాయిన్ అయిన రోజునే ₹1,00,000 పైన జీతం ఇచ్చి మంచి హోదా, గౌరవం, తర్వాత త్రివిధ దళాలకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటాం చూడండి, ఆ అవకాశం కూడా ఉంటుంది. అంటే ఆ స్థాయికి వెళ్ళే అవకాశం ఎన్డీఏతో ఉంటుంది. అలాగని తేలిగ్గా వచ్చేది, కాస్త కష్టపడాలి అని ఎందుకు అంటున్నానంటే, ఇంటర్మీడియట్ ఎంపీసీ చదివిన వాళ్ళకి చాలా చాలా అవకాశాలు ఉంటాయండి. మీకు తెలుసు కదా, అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బాగా చేస్తారు. ఇక్కడ పేపర్ 1 పేపర్ 2 అని 2 ఉంటాయండి. ఈ పేపర్ 1లో అంటే ఎన్డీఏ ఎలా క్రాక్ చేయొచ్చు, ఎలా ఆలోచించాలి అనేది చెప్తున్నాను. ఇంటర్మీడియట్లో మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివి ఉంటే చాలా ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటారా, ఆల్మోస్ట్ ఆల్ 400 పైన మార్కులు మీరు ఇక్కడ చదివేసి ఉంటారు. ఆ కామర్స్ వాళ్ళు కానీ ఆర్ట్స్ వాళ్ళకి కానీ ఆ ఛాన్స్ ఉండదు. ఒక మ్యాథ్స్కే 300 మార్కులు ఉంటాయండి. ఫిజిక్స్, కెమిస్ట్రీ కలిపితే 160 మార్కులు ఉన్నాయండి. అంటే ఇక్కడే కవర్ అయిపోతున్నాయి అన్నట్టు. ఇక్కడ ఈ పేపర్ 1, పేపర్ 2 కలిపి, అంటే పేపర్ 1 మ్యాథ్స్గా తీసుకుంటే 300 మార్కులకు ఉంటే, ఇంకొక 600 మార్కులకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ కలిపి ఉంటాయండి. సో ఇక్కడ ఎంత అవకాశం ఉందో చూసారు కదా. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ని జాగ్రత్తగా కవర్ చేసుకొని, ఇక జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఇంగ్లీష్లో కవర్ చేసుకోగలిగితే యావరేజ్గా 300 మార్కులు వస్తే ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిపోతున్నారు చాలామంది. 600కి 300 అండి, అంటే సగం మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. మైనస్ ర్యాంకింగ్ ఉంది, మైనస్ మార్కింగ్ ఉంది, జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. అస్సలు తెలియదు అనుకున్నవి వదిలేయటం బెస్ట్. సో 300 తెచ్చుకునే కెపాసిటీ నాకుంది, 50% నేను ఆన్సర్ చేయగలను. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఒకసారి గుర్తుంచుకోండి. చీఫ్ ఆఫ్ ది డిఫెన్స్ స్టాఫ్ అంటే మంచి లెఫ్టినెంట్, ఫ్లయింగ్ ఆఫీసర్, ఈ ర్యాంక్స్ ఉంటాయండి. అంటే చాలా ఉన్నతమైన ర్యాంక్ అన్నట్టు. అక్కడ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి. అలాగే దేశానికి సేవ చేస్తున్నాను అని గర్వంగా చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎన్డీఏ బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎగ్జామ్ మిస్ అవ్వద్దు. జూన్ 4న ఎన్డీఏ అప్లికేషన్స్ అయితే క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఈలోపు అప్లై చేసుకుందాం. పేపర్ 1లో 900 మార్కులు ఉంటాయి. 2 రకాలుగా ఉంటాయి. గ్రూప్ డిస్కషన్స్ దగ్గర నుంచి ఈ మధ్య కాలంలో ఉన్న ఇంటర్వ్యూ ప్యాటర్న్స్ బేస్ చేసుకొని ఇక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మరి ఈ ఇంటర్వ్యూలో కూడా మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఎక్కడ ఒక 300 తెచ్చుకుంటే, అంటే లాస్ట్ ఇయర్ సర్వీస్ వచ్చిన వాళ్ళే చెప్తున్నాను. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఇస్తుంది. ఈ టైంలో, ఈ చదువుకునే టైంలో కూడా 50,000 స్టైఫండ్ ఇస్తారండి. అంటే కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుంటూనే అటు ఎన్డీఏ ఆఫీసర్ అవ్వాలి కదా, ఉద్యోగం చేయాలి కదా, దానికి కూడా ప్రిపేర్ చేస్తారు అన్నట్టు. అంటే 2 ప్యారలల్గా అవుతూ ఉంటాయి. ఇక ఉన్నతులు, ఉత్తములు అంటాం చూడండి, అట్లా ఉంటుంది అన్నట్టు. మన వాళ్ళు ఒక్కొక్కళ్ళు లైన్లోకి వస్తున్నారు. థ్యాంక్ యూ. బీకే ఫర్ ఎవర్. థ్యాంక్ యూ. కామెంట్స్లో పెట్టండి, మీకు ఏదైనా ఒపీనియన్ ఉన్నా, డౌట్స్ ఉన్నా పెట్టండి. ఇక ఈ ఎన్డీఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం ఎలా అంటే, మొన్నటి వరకు ఇంటర్మీడియట్ ఎంసెట్లకి, జీకి, మెయిన్స్కి ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో అడ్వాన్స్కి, ఆ ప్రిపరేషన్ ఆ లెవెలే ఉంటుందండి. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. టాటా మెగ్రాహిల్ ఇలాంటి బుక్స్ ఇక్కడ ఉపయోగపడతాయి, వాటిని ఫాలో అవ్వండి. అలాగే ప్రీవియస్ పేపర్లు ఒకసారి చూడండి, ఎందుకైనా మంచిది. ఆ ప్యాటర్న్ని అర్థం చేసుకోండి. ఇక ఇంగ్లీష్ ముఖ్యంగా పెద్దగా ఇబ్బంది పెట్టేది ఏముండదు. ఈ మధ్య పిల్లలంతా ఇంగ్లీష్ మీడియమే ఉన్నారు కాబట్టి జాగ్రత్తగానే అర్థం చేసుకుంటారు. ఇక్కడ వచ్చిన చిక్కల్లా కాస్త జనరల్ స్టడీస్ అండి, అంటే చరిత్ర, భూగోళం, పౌరశాస్త్రం, కరెంట్ అఫైర్స్ అంటాం కదా, వీటితో పరిచయం ఉండదు. సో ఇప్పుడు ఏదైతే కరెంట్ మ్యాగజైన్స్ ఉన్నాయో వాటిని ఫాలో అవుతూ, వాటిని బేస్ చేసుకొని వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది.
మరి ఏజ్ అంటారా 2006 నుంచి 2009 మధ్య ఎవరైతే పుట్టారో వాళ్ళకి అవకాశం ఉంది. మగపిల్లలకు మాత్రమే కాదు, ఆడపిల్లలకు కూడా ఇక్కడ ఇప్పుడు అవకాశం అయితే ఉంది. మంచి కెరీర్ బిల్డ్ చేసుకునే అవకాశం ఎన్డీఏలో ఉంటుందండి. అంటే చాలామంది నేను ఎలాగో బీటెక్ చేస్తున్నానుగా, కంప్యూటర్ సైన్స్ చదువుతానుగా, నాకెందుకులే అనుకుంటారు. అలా కాదు, ఒక టెస్ట్ చేసుకోండి, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి, ఒకసారి పరీక్షించుకోండి, ఈ ఎన్డీఏ ఎగ్జామ్ని రాయండి, ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ పోయేదేమీ లేదు కదా. ఎలాగూ ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ జాయిన్ అవ్వడానికి కొంత టైం ఉంది కాబట్టి నా సలహా అయితే ఇమీడియట్గా అప్లై చేసుకోండి. అప్లికేషన్ కాస్ట్ కూడా పెద్దగా ఏమీ లేదు. ఉమెన్స్కి ఇంకా బ్యాక్వర్డ్ క్లాసెస్కి అయితే ఇంకా చాలా చాలా తక్కువ ఉంది. సో కట్ ఆఫ్ కూడా 50% ఉంది. అంటే నేను 50% స్కోర్ చేయగలను ఇంటర్వ్యూతో కలిపండి అనుకుంటే ఈ ఎన్డీఏకి చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఏమైనా ఉన్నాయేమో ఒకసారి వెరిఫై చేస్తాను. ఇంకా అక్కడ టాటా మెగ్రహాయిల్ చెప్పాను కదండి, అదైతే ఫాలో అయిపోయింది. చరిత్ర, భూగోళ శాస్త్రం వగేరా ఉన్నాయి కదండి, అంటే జనరల్ స్టడీస్. అక్కడ వచ్చి ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, వాటిని మించిన బుక్స్ అయితే లేవు. అవి ప్రిపేర్ అయిపోండి, బ్రహ్మాండంగా సరిపోతుంది. ఇక వేకెన్సీలు అంటారా, 400 పైన వేకెన్సీలు ఉన్నాయి. ఇందులో ఉమెన్స్కి కూడా కొంత కేటాయించడం జరిగింది. ఇక్కడ మళ్ళీ కేటగిరీస్ ఉంటాయండి, అంటే అటు ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి కూడా ఇక్కడి నుంచే తీసుకుంటారు. ఇంకా జూన్ 4 లాస్ట్ డేట్ అని చెప్పాను, ఉమెన్స్కి ఉందని చెప్పాను. మన రాష్ట్రంలో వచ్చి అనంతపూర్, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ కూడా అవకాశం ఉంది కాబట్టి అంటే ఎగ్జామ్ సెంటర్స్ ఎంతో దూరం వెళ్లాల్సిన పని లేదు, ఇక్కడే ఉండి హాయిగా రాసుకోవచ్చు. ప్రిపరేషన్ మెథడ్ కూడా చెప్పాను, ఓల్డ్ పేపర్స్ దగ్గర నుంచి ఇవన్నీ చెప్పాను. ఎక్కడైతే మీరు స్ట్రక్ అవుతున్నారో, ఎక్కడైతే మీరు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ఎక్కువ ఫోకస్ చేయండి ఆ చాప్టర్స్ మీద. ఇక 10 రోజుల ముందు నుంచి గట్టిగా రివిజన్ అయితే చేయండి. అంటే ఓల్డ్ ఎన్డీఏ పేపర్స్ తీసుకొని, మోడల్ పేపర్స్ తీసుకొని ఫైనల్ రివిజన్ అయితే ఒకటి పెట్టుకోండి, ఖచ్చితంగా పని అవుతుంది. 50% కూడా కాదండి, ఒక రిపోర్ట్ అయితే చెప్తుంది లాస్ట్ ఇయర్ 40% వచ్చిన వాళ్ళకు కూడా వచ్చాయి అని చెప్తున్నారు. అంటే చూడండి, మ్యాథ్స్ 300 పేపర్లకు ఉంది, ఇక్కడ మంచి స్కోర్ చేయొచ్చు మ్యాథ్స్ ఉన్న వాళ్ళు. ఇక ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నాయి కదా, 160 ఉన్నాయి. అంటే 300 + 160 460 మార్క్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏది జనరల్ స్టడీస్ పక్కన పెడితే 900లో ఇక్కడ ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంది. పాపం బీకామ్, బీఏ వాళ్ళకి అవకాశం ఉండదు కదా. సో ఈ ఛాన్స్ మిస్ అవ్వద్దు. ఇక 2 సార్లు ఏటా అయితే 2 సార్లు పెడతారు ఎన్డీఏ టెస్ట్. ఇప్పుడైతే ఈ జూన్ బ్యాచ్ అయితే ఇప్పుడు పెట్టేస్తున్నారు, దీనికి రెడీ అయిపోండి. మళ్ళీ టెస్ట్ రాసుకునే అవకాశం ఉంది. నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను కదండి, 6 నుంచి 9 వరకు అండి. అంటే 2006 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు అవకాశం ఉంది. ఇంకో 2 సంవత్సరాలు అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ రాయొచ్చు. ఒకవేళ ప్రిపరేషన్ సరిపోలేదు, ఎక్కడైనా పొరపాటు జరిగాను అనుకుంటే చొద్దు. మీరు కొట్టే ఐఐటీలు జీతో పోల్చుకుంటే దానికంటే గొప్పది అంటాను నా ఒపీనియన్లో. ఇంకా ఆల్మోస్ట్ ఆల్ సివిల్ సర్వీసెస్కి ఈక్వల్ అంటాను. ఎందుకు మీకు తెలుసు కదండి, అక్కడ లెవెల్ 10 ఆఫీసర్, లెవెల్ 10 వేజ్ ఇస్తున్నారు కాబట్టి మంచి హోదా ఉంటుంది. సొసైటీలో కూడా చాలా మంచి హుందాతనం ఉంటుంది. ఇలాంటివి మిస్ చేసుకోకండి. ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, అన్నీ మళ్ళీ నెక్స్ట్